అనంతపురం ఆర్డీటీ జేఏసీ పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ఆర్డీటీ సంస్థను పరిరక్షించుకుందామని పెద్ద ఎత్తున సభ్యులు తీర్మానం చేశారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించి ఎఫ్సీఆర్ఏ అందించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ అందిస్తామని కేవలం నెలల్లో రోజులు గడుపుతున్నారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2021లోని ఆర్డీటీ సంస్థకు నిధులను నిలిపివేసిందని రాష్ట్ర వ్యాప్తంగా 3500 గ్రామాలకు చెందిన వారు ఆర్డీటీ సంస్థ ద్వారా అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారని, దీనికి సంబంధించి ప్రత్యేక ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ నేతృత్వంలో గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే నేడు అనంతపురం జిల్లా కలెక్టర్కు ఆర్డీటీ జేఏసీ సభ్యులు ఆర్డీటీకి ఎఫ్ఎస్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. పేదవాడ గుండె చప్పుడు, పేదవాడి ఆత్మస్థైర్యం, పేదవాడి ఆత్మ గౌరవం కేవలం ఆర్డీటీతోనే ముడిపడి ఉందని చెప్పి తప్పక చెప్పాల్సిన సందర్భం. మరీ ముఖ్యంగా ఆర్డీటీ ద్వారాగా దగ్గర 60 సంవత్సరాల కాలంగా కొన్ని లక్షల మంది పేదలు ఉచితంగా వైద్యం, విద్య, క్రీడ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తా ఉందంటే కేవలం ఆర్డీటీ సంస్థని అందరికీ తెలిసిన విషయమే. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కుట్రపూరితమైన వైఖరి పేదవాడిపైన ఈరోజు ఇబ్బంది పెట్టే అంశాలు తీసుకొస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒకానొక సందర్భంలో పొలికేక కార్యక్రమం పెడితే ఆ పొలికేక కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భయపడి మమ్మల్ని మాయ చెప్పే విధంగా మాయమాటల్లో నెట్టి ఈ రోజు వరకు కూడా చలనం లేకుండా ఉండడం అంటే వీళ్ళకి ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి ఆలోచన చేస్తా ఉంది ఈ యొక్క ప్రభుత్వాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కొడుకైనటువంటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కళ్యాణ్ దుర్గం వచ్చినప్పుడు నేను ఈ యొక్క ఆర్డీటీ సంస్థని నా యొక్క భుజ స్కంధాల పైన మోస్తా ఆర్డీటీని ముందుకు తీసుకెళ్తా చెప్పిన ఆయన ఎక్కడున్నారయ్యా నారా లోకేష్ గారు? మీరిచ్చిన వాగ్దానం, మీరిచ్చిన మాట ఏం చేస్తా ఉన్నారు? గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు మేము చాలా సందర్భంలో మాట్లాడినప్పుడు ఆ రోజుల్లో మీరు చెప్పిన మాటలు ఏంటంటే మా ప్రభుత్వం వస్తే పేదవాళ్ళని ఆదుకుంటా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఆదుకుంటా అని చెప్పిన మీరు ఈ రోజు మా యొక్క ఆర్డీటీని ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు? అమిత్ షా గారు, మోడీ గారు ఒక్కసారి అనంత వైపు చూడండి. అనంతపురం జిల్లా పూర్తిగా కరువు కాటకాలతో నిలవైన జిల్లా, ఈ దేశంలోనే వర్షపాతంలో 2వ జిల్లాగా ఉంది. వెనుకబడి ప్రాంతాల్లో వీటిని మీరు రక్షించాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల పడింది. ప్రభుత్వాలు ఎటు చేసే పరిస్థితి లేవు, ప్రభుత్వాలు ఏమి చేసే పరిస్థితి లేవు. కనీసం ఆర్డీటీ ఉంటేనా మాకెంతో కొంత కూడు గుడ్డ నీడైనా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఏదేమైనా సరే ఖచ్చితంగా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోతే మా సత్తా, మా ఉద్యమం త్వరలో చూస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.